ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? సాయి గారు టిఫిన్ చేయడంతో బస్సు జర్నీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం 8 బస్సులు పెట్టారు. ఎందుకంటే ఆఫీస్ యాన్యువల్ డే అంట. సో అందరం కలిసి బస్సులో ఒక రిసార్ట్ కి వెళ్తున్నాం. స్కూల్స్ లో రూల్స్ ఫాలో అవుతాం, మళ్ళీ కాలేజ్ లో రూల్స్ ఫాలో అవుతాం, ఆఫీస్ కి వచ్చిన తర్వాత రూల్స్ ఫాలో అవుతాం. ఇంకెప్పుడు ఫాలో అవడమేనా? మనం ఎప్పుడు రూల్స్ సెట్ చేస్తాం? మోటివేషన్ పక్కన పెడితే మనం ఇప్పుడు రిసార్ట్ కి వచ్చేసాం. రిసార్ట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చేతికి ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చారు. అది ఓకే. మన ఛానల్లో వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం కాదు, ఛానల్ నే వీళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. పెద్దల ప్రసంగాలు అయిపోయినాయి. నాట్య బృందం యొక్క నృత్య ప్రదర్శనలు కూడా అయిపోయినాయి. డీజే కొట్టారు, ఇచ్చి పడేశాం. అలసిపోయాం, ఆకలేసింది, అన్నం తిన్నాం, రిసార్ట్ మొత్తం తిరిగాం. కొంతమంది ఫోటో షూట్ చేస్తుంటే మరికొందరు రీల్స్ చేశారు. బాగుంది కదా అని నేను కూడా ట్రై చేశాను, పర్లేదు. అంతా తిరిగి చుట్టేసి వచ్చేసిన తర్వాత ఫైనల్ టచ్ కోసం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాం. మన వాళ్ళు వాటర్ లో కనిపించని దుమ్ము కూడా పైకి లేపేశారు. ఫైనల్ గా ఉద్యోగమా వ్యాపారమా అంటే చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తాడు, చదువుకున్న వాళ్ళని కొనేవాడు వ్యాపారం చేస్తాడు. మా సీనియర్ కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చారు. లైక్ కొట్టండి.